నాగచైతన్య నటిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ NC24. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. తండెల్తో హిట్ కొట్టడం కాకుండా 100 కోట్ల హీరోగా మారడం చేతూ వెంటనే విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. NC24 ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని సెకండ్ షెడ్యూల్కి వెళ్ళింది. మైథలాజికల్ థ్రిల్లర్గా చేతి కెరీర్లోనే నెవర్ బిఫోర్ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్నట్లు టాక్. తండెల్తో 100 కోట్ల హీరోగా మారిన అక్కినేని వారసుడు NC24తో 200 మార్కెట్ కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. కస్టడీ, తండెల్ మధ్య 2 years గ్యాప్ తీసుకున్న నాగచైతన్య నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా కేర్ తీసుకుంటున్నాడు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ వృషకర్మ అనే టైటిల్ని లాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క సెకండ్ షెడ్యూల్ని హైదరాబాద్లో ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం అధికారికంగా సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఈ మూవీ షూటింగ్ 3 డిఫరెంట్ లొకేషన్స్లో జరుగుతున్నట్లు లేటెస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఒక అడుగు ముందుకు మరో అడుగు దగ్గరగా రెండో షెడ్యూల్ మొదలైంది అనే క్యాప్షన్ని జోడించారు. ఇక పోస్టర్లో నాగచైతన్య చాలా స్టైలిష్ అండ్ సీరియస్ లుక్లో కనిపించాడు. చేతిలో కత్తి పట్టుకుని గంభీరంగా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ని తెచ్చుకుంటుంది. దీనిని సుకుమార్ రైటింగ్స్తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో BVSS ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. కార్తిక్ మొదటి చిత్రం విరూపాక్ష బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ చిత్రం 100 కోట్ల వసూలు చేసింది. ఇప్పుడు NC24తో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. నాగచైతన్య మొదటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం టీజర్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇందులో నాగార్జున కూడా ఒక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చేస్తే సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. స్క్రీన్ ప్లే సుకుమార్ అందించడం విశేషం. హిట్ మెషిన్ అనిపించుకున్న అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నాడు. నీల్ డి ఖుంజ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. తండెల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. బట్ ఈ వీడియో చూస్తే ఇప్పటి వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ చాలా చిన్నవి అన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఆ రేంజ్లో ఉంది వీరి మేకింగ్ వీడియో. ఏళ్ల తరబడిన వర్క్, నెలల తరబడిన ప్లానింగ్, అంతులేని గంటల రిహార్సల్స్తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నామని చెబుతూ విడుదల చేసిన ఈ మేకింగ్ వీడియోనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. ఇంతకు మున్పెన్నడూ చూడని ఓ మిథికల్ థ్రిల్లర్ కోసం రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో